హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏకచరరాశిలో రేఖీ సమీకరణాలు సాధన అనేటువంటి టాపిక్లోంచి 2.3 ఎక్సైజ్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఎక్సైజ్లో మనకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఇస్తారంటే, ఇంతకుముందు 2.1, 2.2 ఎక్సైజ్లో చేసాం. 2.1లో చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క అప్లికేషన్స్ 2.2లో చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే 2.1లో చేసినప్పుడు ఒకవైపు మాత్రమే చర్రాసి ఉండేది, రెండో వైపు అన్నీ కూడా కాన్స్టెంట్లు ఉండేవి, వాటిని సాధించేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఇరువైపులా కూడా మనకి చర్రాసులు అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. అటువంటి చర్రాసులకు సంబంధించినటువంటి సాధనలు మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అభ్యాసంలోకి వెళ్ళినట్లయితే 2.3 ఎక్సైజ్లో వీటన్నింటినీ కూడా మనం సాధించడం జరుగుతుంది అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఇంటికి ఇస్తాను, అవి మీరు అక్కడ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 3x ఈక్వల్స్ టు 2x ప్లస్ 18. 2x ప్లస్ 18. దీన్ని సాధించడానికి మనం ఏం చేయాలంటే, రెండు వైపులా కూడా చర్రాసులు ఉంటాయి. ఇక్కడేమో 3x ఉన్నది, ఇక్కడేమో 2x ఉన్నది. వీటిని సాధించాలంటే మనం రైట్ సైడ్ ఉన్నటువంటి చర్రాసుల్ని లెఫ్ట్ సైడ్ తీసుకుని రావాలి. అలా తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ 2x ఉంది, అది ఇటువైపు తీసుకుని వస్తే మైనస్ 2x అవుతుంది. కాబట్టి 3x మైనస్ 2x ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే 18 అవుతుంది అనమాట. 3x మైనస్ 2x అంటే x అవుతుంది, ఈక్వల్స్ టు 18. ఇదే మనకి దీని యొక్క సాధన అనమాట. ఇది ఆన్సర్ ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు 18 అనమాట. నెక్స్ట్ తర్వాత సెకండ్ ప్రాబ్లం మీరు ఇంటి వద్ద చేతిరిగానే థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే 5x ప్లస్ 9 ఈక్వల్స్ టు 5 ప్లస్ 3x. దీన్ని చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ రెండు చర్రాసులు ఉన్నాయి. ఇక్కడ 5x అనేది ఒకటే, ఇక్కడ 3x అనేది ఒకటే. 3xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 3x అవుతుంది. కాబట్టి 5x మైనస్ 3x ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ 5 అలాగే ఉంటుంది 5. కానీ ఇక్కడ ప్లస్ 9ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే మైనస్ 9 అవుతుంది అనమాట. సో అది జాగ్రత్తగా గమనించాలి. 5x మైనస్ 3x అంటే మనకి 2x అవుతుంది, ఈక్వల్స్ టు 5 మైనస్ 9 అంటే మైనస్ 4 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ని 2 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి మైనస్ 4ని ఇది ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తుంది. ఇది 4లో 2 అనేది 4లో 2 టైమ్స్ పోతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే మైనస్ 2 అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ ప్రాబ్లం కూడా మీరు ఇంటి దగ్గర చేయొచ్చు. ఫిఫ్త్ ప్రాబ్లం నేను చెప్తాను. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫిఫ్త్ ప్రాబ్లం ఏమిచ్చాడు? ఫిఫ్త్ ప్రాబ్లంలో ఏమిచ్చాడంటే 2x మైనస్ 1 2x మైనస్ 1 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 14 మైనస్ x అని ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలంటే చర్రాసులు ఏమున్నాయో చూసుకోవాలి. ఇరువైపులా చర్రాసు ఉంటాయి. ఇక్కడ 2x ఉన్నది, ఇక్కడ ఏమో మైనస్ x ఉన్నది. మైనస్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే అంటే 2x మైనస్ x లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఏమవుతుంది? ప్లస్ x అవుతుంది. ఈక్వల్స్ టు 14 ఎలాగా ఉన్నది, ఈ మైనస్ 1ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ప్లస్ 1 అవుతుంది. సో 2x ప్లస్ x అంటే 3x ఈక్వల్స్ టు 15 అవుతుంది. ఆటోమేటిక్గా x ఈక్వల్స్ టు 15/3 అవుతుంది. ఈ 3 అనేది 15లో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే 5 టైమ్స్ పోద్ది. కాబట్టి x ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే 5 అవుతుంది అనమాట. ఇది దీని యొక్క సాధన. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. సిక్స్త్ ప్రాబ్లం మనం చేద్దాం. కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఉన్నవి ఇంటి దగ్గర చేతిరిగాను. ఈ ఇచ్చినటువంటి సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే 8x ప్లస్ 4 ఈక్వల్స్ టు 3 ఇంటూ x minus 1 plus 7.
దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇటువైపు ఇది లెఫ్ట్ సైడ్ 8x ఉన్నది, రైట్ సైడ్ 3 × x - 1 అని ఉన్నది. అంతా కూడా చర్రాస్ కాదు అది, కాబట్టి దాన్ని మల్టిప్లికేషన్ చేసి అప్పుడు చేయాలన్నమాట. సో 8x + 4 = 3 × x అంటే 3x - 3 × 1 అంటే 3 + 7 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 8x, ఇక్కడ 3x. ఈ 3xని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే అంటే 8x - 3x ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్లని మనం కాలిక్యులేట్ చేయాలి. అంటే -3 + 7 అంటే ఎంత అవుతుందంటే 4 అవుతుంది. 4 ఈ +4 అటువైపు వెళ్ళినట్లయితే -4 అవుతుంది. సో 8x - 3x అంటే 5x = 4 - 4 అంటే 0. x ఏమవుతుందంటే 0/5 దట్ ఈక్వల్స్ టు 0 అనమాట. x 0 అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్లో 7th ప్రాబ్లం ఉన్నది చూడండి. 7th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ వీడియో అడగడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇందులో చరరాశుల్ని సమీకరణాలని టెస్ట్ చేయొచ్చు, దాంతోపాటు భిన్నాల యొక్క పరిజ్ఞానాన్ని కూడా వీడు టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల అవి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే x ఏమవుతుందంటే 4/5 × x + 10 అని ఇచ్చాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కానీ భిన్నాలు ఇచ్చేటప్పుడు అది ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం చేసేయడమే ఈజీ. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ని అంతటినీ కూడా సాధారణంగా ఇలా 2 పార్ట్ల కింద ఇచ్చినప్పుడు హారంలో ఏదైతే ఉందో అది వేరే సైడ్ పంపించగలగాలి. ఇక్కడ హారంలో ఎంత ఉందంటే 5 ఉంది. ఈ 5 అనేది దీని అంతటినీ కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి అటువైపు ఉన్నటువంటి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ని ఏం చేస్తుందంటే ఇది మల్టిప్లై చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ దీన్ని అడ్డగుణకారం అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఇలా మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 5 × x అంటే 5x అనమాట = 1 × 4 × x + 10 అనమాట. 4 × x + 10 అవుతుంది. 5x ఇప్పుడు ఆ బ్రాకెట్ని ఎడదీయాలి. అంటే 4 పెట్టి మల్టిప్లై చేయాలన్నమాట. 4 × x అంటే 4x + 4 × 10 అంటే 40. సో ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 4x ఉంది. ఆటోమేటిక్గా ఈ 4xని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే -4x అవుతుంది. సో 5x - 4x = 40. సో x మనకి ఎంత అవుతుందంటే 40 అవుతుంది. ఎందుకంటే 5x - 4x అంటే మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే x వస్తుంది. సో కాబట్టి ఇక్కడ x = 40 అనేది మనకు ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాలన్నమాట. తర్వాత 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్సే మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. 2x/3 + 1 = 7x/15 + 3 అనేది 8th ప్రాబ్లం. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసినట్లయితే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి చరరాశులు ఉన్నటువంటి పార్ట్ ఏంటంటే ఇదొకటే. కాబట్టి 7x/15 అనే దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే మనకు అది ఏమవుతుందంటే -7x/15 అవుతుంది. కాబట్టి 2x/3 - 7x/15 అవుతుంది. ఇక్కడ +3 ఉన్నది, ఇటువైపు ఉన్నటువంటి +1 అటువైపు తీసుకొచ్చినట్లయితే -1 అవుతుంది. కాబట్టి 3 - 1 అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వీటికి LCM కట్టాలి. అంటే 3కి 15కి LCM అంటే ఈ 3 అనేది 15లో పోతుంది కాబట్టి 3 5 = 15 కాబట్టి ఆ 15 అనేది మనకి LCM అవుతుంది. అప్పుడు 3 అనేది 15లో n టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. ఆ 5 × పైన ఉన్నటువంటి 2x 5 × 2x అంటే మనకి 10x అవుతుంది. -15 అనేది 15లో n టైమ్స్ పోతుంది 1 టైం పోతుంది. 1 × 7x అంటే
మనకు 7x అవుతుంది. ఈక్వల్స్ టు 3 మైనస్ 1 అంటే 2 అనమాట. 3 మైనస్ 1 అంటే 2. ఇప్పుడు 10x మైనస్ 7x అంటే 3x బై 15 ఈక్వల్స్ టు 2 అనమాట. ఈ 3 అనేది 15లో 5 టైమ్స్ పోతుంది, అంటే x/5 అయ్యిందనమాట. ఇప్పుడు దిస్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే x ఈక్వల్స్ టు ఈ xని 5 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి 2ని మల్టిప్లై చేస్తుంది. 2 5s are 10 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 10 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయడం అనేది మనకి వస్తుంది అనమాట. ఈ సమీకరణాలను సాధన చేయడం రాకపోతే మనకు మ్యాథ్స్లో చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. కాబట్టి మొత్తం ప్రతి ఒక్కరూ కూడా వీటిని చేయడానికే ట్రై చేయండి. కష్టంగా ఉన్నాయని చెప్పేసి వదిలేయవద్దు. ఇక్కడ 9th వన్ చూడండి. 2y ప్లస్ 5/3 2y ప్లస్ 5/3 ఈక్వల్స్ టు 26/3 మైనస్ y అనమాట. మైనస్ y. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏవైతే చర్రాశులు ఉన్నాయో అంటే 2yని, ఇక్కడేమో మైనస్ వైని, ఆ మైనస్ వైని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఏమవుతుందంటే ప్లస్ వై అవుతుంది. సో ఇంకా కాన్స్టెంట్లు చూద్దాం. 26/3 ప్లస్ 5/3ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుందంటే మైనస్ 5/3 అవుతుంది. ఓకే, ఇక్కడ 2y ప్లస్ y అంటే మనకి ఎంత అవుతుందంటే 3y ఈక్వల్స్ టు ఎల్సిఎం కట్టినట్లయితే 3 LCM అవుతుంది. కింద రెండు కూడా హారాలు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పైన ఏ గుర్తులు ఉంటే దాని ప్రకారంగా ఆపరేషన్ చేసేయాలి, యాడ్ చేసేయాలన్నమాట. అంటే 26 మైనస్ 5 అంటే ఎంత అవుతుందంటే 21 అవుతుంది. ఈ 3 అనేది 21లో 7 టైమ్స్ పోయింది. సో 3y ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 7/3 అవుతుంది. ఈ 7/3 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. జాగ్రత్తగా వాటిని గమనించాలి. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 10th క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 3m ఈక్వల్స్ టు 5m మైనస్ 8/5 5m మైనస్ 8/5 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ 3m ఉన్నది, ఇక్కడ 5m ఉన్నది. ఈ 5mని ఇటువైపు తీసుకురావాలి. తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ 5m అవుతుంది. అంటే 3m మైనస్ 5m ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ 8/5 అవుతుంది. 8/5 అవుతుంది. మైనస్ 8/5 అవుతుంది. ఇప్పుడు 3m మైనస్ 5m అంటే ఇక్కడ మైనస్ ఎంలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనస్లోనే వస్తుంది అనమాట. అంటే మైనస్ 2m అవుతుంది. ఈక్వల్స్ టు మైనస్ 8/5. ఇప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్. అంటే m ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 8/5. ఈ 2 అనేది mని ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది అనమాట. అంటే కిందకు వస్తుంది అది డివైడ్ చేయడం అంటే. ఇప్పుడు ఈ 2 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. కాబట్టి 4/5 అనేది మనకి ఏమవుతుందంటే దీని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనం ఏం చేసామంటే ఈ టెక్స్ట్ బుక్లో 2.3లో ఇచ్చినటువంటి ఎక్సైజులన్నీ కూడా ఎక్సైజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా వరకు చేయడం జరిగింది. మీరు ఇంక చేయవలసినవి ఇందులో ఏమున్నాయంటే రెండో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చూసుకోండి. మీకు టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని బట్టి చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ ప్రాబ్లం తర్వాత 4th ప్రాబ్లం ఇది చేయాలి. వీటితో పాటు ఇంకా మీరు చేయవలసినవి ఏంటంటే మనకి ఎక్సైజ్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు చేయాలన్నమాట. ఎగ్జాంపుల్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని చేయడానికి ఓన్గా చేయడానికి ట్రై చేయండి, చూసి మాత్రం చేసేవద్దు.
సో ఇక్కడ 13వ ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా చేయొచ్చు. మనం ఆ టైప్ మోడల్స్ చెప్పుకున్నాం. తర్వాత 12ది ఉన్నది, ఇది కూడా చేయండి. అంటే మొత్తం మీద మీరు చేయవలసినవి ఏమి ఉన్నాయంటే 4 ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుని అవన్నీ కూడా చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో దీనిపై ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్సైజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు, అప్లికేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు పాత పేపర్లు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చేసాము. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.